ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి ముందుగానే ఒక మాట అన్నా. ఏమన్నానంటే, కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుందాం అన్నా. వెంటనే ఒక ఆమె ఏమందంటే, రెండో మాట బాగుందండి అంది. ఏ మాట అది? ముగించుకోవటమే ముందు మనకి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 134వ కీర్తన ఒకసారి చదువుదాం. 134వ కీర్తన. ప్రభువు సేవకులు ఎల్లరును రాత్రి ఆ, ప్రభు మందిరమున రాత్రి ప్రభువు మందిరమున పరిచర్య చేయువారు ఎల్లరును ప్రభువును స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. స్తుతించండి. మీరు ఆ, దేవాలయం వైపు చేతులెత్తి ఏం చేయాలంటే, ఎలా స్తుతించాలంట? దేవాలయం ఎలా స్తుతించాలి? దేవాలయం చేతులెత్తి. ఎక్కడున్నారు మీరు అందరూ? దేవాలయానికి ఎదురుగా. ఏమంటున్నాడు దేవుడు వాక్యంలో? మీరు దేవాలయమునకు ఎదురుగా చేతులెత్తి ప్రభువుని స్తుతింపుడు. మీరు ప్రభువుని స్తుతింపుడు. స్తుతించండి. ప్రభువుని చేతులెత్తి స్తుతిస్తే ఏం జరుగుతుందంట? చదువుదాం. ఏమంటున్నాడు? భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించిన ప్రభువు సియోను నుండి సియోను నుండి మిమ్ము దీవించునుగాక. మిమ్ములను దీవించునుగాక. దేవుని కావాలా వద్దా? చేతులెత్తి దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 సంపూర్తిగా, పూర్తిగా. కొంతమంది ఇక్కడ దాకా మొక్కుబడిగా, ఇంకా సగం పూర్తిగా దేవుని వైపు చేతులెత్తి. 77వ కీర్తన కూడా చదువుదాం. ఏమంటున్నాడు? 77వ కీర్తన 1. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను. నేను ప్రభువునకు బిగ్గరగా ఎలా? బిగ్గరగా మొరపెట్టదు. ఎలా అమ్మా? బిగ్గరగా మొరపెట్టదు. ఇక్కడ రావు గొంతులు, ఇక్కడ రావు గొంతులు. ఎక్కడొస్తాయి? ఇంటి దగ్గర, గొడవ దగ్గర, రాకూడని చోట వస్తుంది. కానీ ప్రభు సన్నిధిలో మాత్రం అంటే బాధపడతారేమో. కానీ మన కథోలిక సంఘాల్లో స్తుతి ఆరాధన చేసిన, చక్కగా పాటలు పాడినా, స్పీడ్గా పాటలు పాడినా, మనుషుల్లో మాత్రం చాలానో ఉండదు. చప్పట్లు కొట్టండి అంటే చడి, చప్పట్లు. ఏమంటున్నాడు? నేను ప్రభువునకు ఎలా? బిగ్గరగా, కొద్ది గట్టిగా, బిగ్గరగా. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టేదను, స్వరమెత్తి మొరపెట్టేదను. ఎలా? నా స్వరము ఎత్తి గట్టిగా, నాలో ఉన్న శక్తి అంతా కూడా కూడగట్టుకుని. కొంతమంది బొంగురు పొద్దు నోరు. ఎప్పుడు? కొంతమంది గొంతు తెల్లాటిపాటికి బొంగురుగా మాట్లాడతారు. ఏంటంటే, రాత్రి ఇంటి దగ్గర యుద్ధం జరిగింది, గొడవ కాదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం స్వరము విప్పి దేవునికి మొరపెట్టి ప్రార్థన చెయ్యం, స్తుతించం. ఏమంటున్నాడు కీర్తనకారుడు? స్వరమెత్తి నేను మొరపెట్టేదను, ఆయన నా వేడుకోలు ఆలించు. ఆయన నా వేడుకోలును ఆలకించును. నేను ఆపదలలో చిక్కి ప్రభువునకు మనవి చేసి తిని రేయల్లా చేతులెత్తి. ఎలా అమ్మా? రే అంటే అమ్మా, రేయి ఎల్లా అంటే రోజంతానా? రాత్రి అంతా. రేయి అంతా కూడా ఏం చేస్తారంట? చేతులెత్తి. రేయి అంతా కూడా చేతులెత్తి ఎడతెగక ప్రార్థన చేసి తిని. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. కాసేపు చెయ్యెత్తి ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. ప్రియ స్నేహితులారా, మరి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సొలొమోను మహారాజు దేవునికి ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు.
నిర్మించి ఆయన ఆ ఆలయాన్ని దేవునికి అంకితం చేస్తూ మొరపెట్టి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 రాజుల దినచర్య గ్రంథాలలో ప్రియ స్నేహితులారా ఈ వాక్యాల్ని చదువుకుంటాం. దేవాలయ వార్షికోత్సవం కానీ ఇలా పుణ్యస్థలాలు పవిత్ర స్థలాల వార్షికోత్సవం అప్పుడు చదువుకోదగినటువంటి గొప్పనైనటువంటి గ్రంథం రాజుల దినచర్య గ్రంథంలో. ప్రియ స్నేహితులారా దేవునికి మొరపెట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. సొలొమోను మహారాజు దేవుడు గొప్పనైనటువంటి శక్తినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, తెలివినిచ్చాడు. మరి ఆయన దేవునికి మొరపెట్టి ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. అతడు ఆ, కంచుతో ఆ, ఒక వేదికను సిద్ధము చేయి, ఒక వేదికను సిద్ధము చేయించి దానిని ప్రాంగణము నడుమున ఉంచాను. దాని పొడవు వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. జనులెల్లరూ చూచుచుండగా ప్రజలందరూ కూడా చూచుచుండగా అతడు ఆ వేదిక మీద ఆ వేదికనెక్కి దానిపై మోకరిల్లి దానిపై ఎవరైనా సొలొమోను మహారాజు. పాతకాలంలో పెద్దవాళ్ళు గుళ్ళోకి వచ్చే రీతి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే, ముఖ్యంగా మన కథోలిక సంఘాలలో ఒక ఆచారం. అక్కడ దివ్య మందసం ఉన్నా లేకపోయినా కానీ దేవాలయం లోపలికి రాగానే పవిత్రమైన స్థలమని గుర్తించి కనీసం ఒక మోకాలైనా కానీ ఇలా ఉంచి ఇలా దండం పెట్టుకుని తల ఉంచి లోపలికి వెళ్ళి కూర్చుని మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. నడిపూజలోనే మోకరించండి నడిపూజ అన్నా కానీ ఏమాత్రం కూడా పట్టింపు కొంతమందికి ఉండదు. ముఖ్యంగా ఒక వర్గం ఉంటుంది గుళ్ళో బాగా కానుకలు ఇచ్చేటువంటి వర్గం, లేకపోతే కాస్త ప్రెస్టేజ్ మాకు అనేటువంటి కొంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చి రకరకాలుగా కూర్చుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే అదేమీ కాకపోయినా కానీ ఏ రోగం లేకపోయినా కానీ మోకరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. సొలొమోను మహారాజు ఎంతటి జ్ఞాని, దేవుని చేత చాలా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఒక పవిత్రమైనటువంటి మందిరాన్ని కట్టేటువంటి గొప్పనైనటువంటి జ్ఞానమును, సామర్థ్యమును, అర్హతను ఆయనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. దావీదు ఎంతో ఆశపడ్డాడు. దావీదు మహారాజు ఎంతో ఆశపడ్డాడు. ఆయన అభిషేకం పొందుకుని రాజుగా అభిషేకమైనప్పుడు దావీదు మహారాజు దేవునితో ఏమన్నాడంటే, అయ్యా, ఎక్కడో అడవులో ఆలుమందల కాచుకునేటువంటి నన్ను అభిషేకించి రాజప్రసాదములో నివసించేటువంటి కృపనిచ్చావు. నేను రాజప్రసాదములో ఉండగా నీవు ఆ గుడారములో పడి ఉండుట, నేను నీ కొరకు ఒక చక్కని మందిరాన్ని నిర్మిస్తాను అన్నాడు. అయ్యా, ఈ అదృష్టం నేను నీకు ఇవ్వటంలే, నీ చేతులు యుద్ధం చేసే రక్తసిద్ధమయ్యాయి కనుక నీ కుమారునకు నేను ఆ అదృష్టాన్ని, ఆ గొప్పనైన వరమునిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసినట్లుగానే సొలొమోనుకి గొప్పనైనటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవాలయమునంతా కూడా చక్కగా నిర్మించి ప్రజలందరూ చూచుచుండగా వేదిక పైకి వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మోకరించి. దేవుని ముందు మనం ఎంత, దేవుని ముందు మనం ఏ పాటి వారం? దేవుని ముందు గర్విష్ఠులుగా ఉండకూడదు. నామాను కుష్ఠరోగముతో బాధపడుతూ ఉండగా, అయ్యా, మా ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళినట్లయితే మా ఏలియా, ఎలీషాలు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటగాని నీ విన్నట్లయితే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు
ఆయన మొత్తం వరుస తీసుకుని మొత్తం బలగముతో వెళ్ళాడు, రాసులతో వెళ్ళాడు, డబ్బుతో వెళ్ళాడు, సైన్యముతో వెళ్ళాడు. ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యా నీ వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఛీ, నేను ఎక్కడి నుంచో వచ్చాను, అసలు ఈ ప్రవక్త ఏంటి నా మొహం కూడా చూడట్లేదు, ఈ మురికి నీటిలో, ఈ అపవిత్రమైనటువంటి జలములో నేను దిగటమా అన్నాడు. అప్పుడు పనివారంతా కూడా బ్రతిమలాడినప్పుడు, అయ్యా నిన్ను కష్టమైన పని ఏమీ కూడా ప్రవక్త చేయమనలేదు కదా అన్నప్పుడు ప్రవక్త మాట మీదను గౌరవించి వెళ్ళాడు. 7 సార్లు మునిగాడు, స్వస్థత కలిగింది. గర్విష్ఠిగా ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెన రాదు ప్రియ స్నేహితులారా. తిరిగి వచ్చాడు, అయ్యా ఇంతటి దేవుడు ఈ భూమి మీద ఏ జాతికి కూడా లేడు అని ప్రకటించాడు. చివరికి నాదొక మనవి, నువ్వు కానుకలు తీసుకోవట్లా, ఏం తీసుకోవట్లా, నాదొక కోరిక ఏమిటంటే, ఈ గడ్డ మీద, ఈ పవిత్రమైనటువంటి గడ్డ మీద దేవుడు వసించుట అనేటువంటిది యథార్థము కనుక నీవు నాకు అనుమతిస్తే ఇక్కడి నుంచి నేను మన్ను పట్టుకుని నా దేశానికి వెళ్ళిపోతా. మన్ను చిన్నప్పుడు ప్రియ స్నేహితులారా, మా నాన్నకి అవుట్పల్లి అంటే బాగా ఇష్టం. మా చిన్నప్పుడు అప్పుడప్పుడు కనిపించేవాడు కాదు, ఆయన ఇష్టం వచ్చినప్పుడల్లా కూడా వెళ్ళిపోయేవాడు. చివరికి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చేవాడు, మన్ను. చిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చినా, ఇంకో నొప్పి వచ్చినా నీళ్ళ కలపటం, తాగటమే. చాలామంది దాన్ని వక్రీకరించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ ప్రవక్త నాకు ఇక్కడి నుంచి ఏం కావాలంటే, అయ్యా నాకు కాస్త మన్ను ఇవ్వు. కొన్ని ప్రదేశాలని, కొన్ని ప్రాంతాలని దేవుడు పవిత్రపరిచి అక్కడ మహిమ కలిగినటువంటి ప్రదేశాలుగా ఉంచుతాడు. దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఏమంటారు మీరు? సర్వసాధారణంగా చెప్పే మాట, సామాన్యులు చెప్పే మాట ఏమిటది? దేవుడు అంతటా ఉన్నాడంట. దేవుడు అంతటా ఉన్నది వాస్తవమే. అయినా కొన్ని ప్రదేశాలను ఆయన ఎంపిక చేసుకుని అక్కడ తన యొక్క ఉనికి, తన యొక్క ప్రత్యక్షత, తన మహిమను మనకి కొట్టవచ్చినట్లు కనిపింపచేస్తాడు. అలాంటి ప్రదేశాలు, తావులు ఏమిటంటే, ప్రథమముగా దేవుని యొక్క ఆలయాలు, అలాగే మనం నిర్మించుకున్నటువంటి తల్లి మరియ పేరట నిర్మించుకున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి చిన్న గుహ. ప్రియ స్నేహితులారా, యాకోబు నిద్రపోతూ ఉన్నాడు. ఆది కాండములో చదువుతాం. ప్రయాణం చేసుకుంటూ వెళుతూ యాకోబు ఒక చోట నిద్రించాడు. 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, ప్రియ స్నేహితులారా, మరి యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టాను. అతడు ఒకానొక చోటకు వచ్చి ప్రొద్దుకూకుడిచే అక్కడ ఆగిపోయాను. ఆయన రాయిని తలగడదిండుగా చేసుకుని ఆయన నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయినప్పుడు ఆయనకి ఒక చక్కని కల వచ్చింది. చక్కని కల వచ్చింది. ఆ కలలో ఏం కనిపిస్తుంది? ఒక పొడగాటి నుచ్చిన ఆకాశమునకు భూమికి వేసినటువంటి ఒక పెద్ద నుచ్చిన ఆయన కలలో దర్శనం ఇచ్చింది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం ఆ ప్రవక్త ఆ యాకోబుకి కలలో దేవుడు కనిపింపచేశాడు. అప్పుడు యాకోబు మేల్కొని ఉలిక్కిపడి లేచి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, 16వ వచనం నుంచి చదువుదాం. యాకోబు మేల్కొని ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము. ఏమన్నాడంటే, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము. అమ్మో, ఈ ప్రాంతము, ఈ ప్రదేశము దేవుడు ఉండుట ఇక్కడ అనేటువంటిది నిజం. ఇది పవిత్రమైనటువంటి భూమి, ఇది పవిత్రమైనటువంటి స్థలము. ప్రియ స్నేహితులారా, ఈ పవిత్రమైనటువంటి స్థలాలలో ఒక పరలోక అనుభూతి అనేటువంటిది మనకి కలుగుతూ ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే, ఇది దైవ నిలయం, స్వర్గధామం అన్నాడు, పరలోకమునకు ద్వారము అన్నాడు. ఈ మందిరాలకు కానీ, దేవాలయంలో కానీ, పవిత్రమైనటువంటి స్థలాలలోనికి కానీ వెళ్ళినప్పుడు ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క గొప్పనైన అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది.
ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థన చేస్తావో. చాలామంది మరి భీమవరం నుంచి ఇంకా అటు నుంచి చాలా చోట్ల నుంచి రోజంతా కూడా కలిదిండిలో దేవాలయం తెరిచి ఉంచుతాం. చాలామంది వచ్చి, ప్రియ స్నేహితులారా, చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వారెవరో తెలియదు మనకి. తిరణాలకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. కొన్ని నెలలు దాటిన తర్వాత పిల్ల పాపతో సంతోషంగా వస్తారు. వచ్చి కలుస్తారు. అయ్యా, పోయిన సంవత్సరం వచ్చి మేము ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడ మాకు ఈ సంతానం ఉన్న దేవుడిచ్చాడు, మేము ప్రార్థన చేసుకున్నాం, మాకు ఇది జరిగింది అని ఎంతోమంది సాక్ష్యం చెప్తారు. నేను వచ్చే ముందే, నేను ఊరికనే మెప్పించడానికి చెప్తున్నాను అనుకోబాకండి, నేను వచ్చే ముందే మా దగ్గర వంటకి పనిచేసే ఆమె ఒక చీర తీసుకొచ్చింది. దాని మీద ఒక పేరు రాస్తుంది. కింద చూస్తే కోరుకోళ్ళు అని రాస్తుంది. మా కోసం ప్రార్థన చేయండి. చీరను అక్కడ మరీ తల్లి దగ్గర పెట్టి వెళ్ళిపోయారు. ప్రియ స్నేహితులారా, ఇలా అనేకమైనటువంటి అనుభవాలు, అనుభూతులు ఎలా కలుగుతున్నాయి అంటే వారి యొక్క విశ్వాసం. ఆ పవిత్రమైనటువంటి స్థలాలలో వారి ప్రార్థన చేయటం ద్వారా కొన్ని ప్రాంతాలని, కొన్ని తావులను దేవుడు ఎంపిక చేసుకుంటాడు. అక్కడ ఆయన ప్రత్యక్షత మనకి కొట్ట వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రదేశాలనే దేవుడు ఇంత పవిత్రపరిచి తన యొక్క ఉనికిని మనకు తెలిసే విధంగా చేస్తున్నాడంటే, ఆ దేవుడే నరావతారుడై మన మధ్యలోనికి రావటానికి ఆయన ప్రత్యేకముగా ఎంపిక చేసుకున్నటువంటి తావు కాదు, ప్రదేశం కాదు, ఒక వ్యక్తి, మహా గొప్పనైనటువంటి వ్యక్తి ఎవరంటే తల్లి అయిన మన మరియా. తల్లి అయిన మరియా, తల్లి అయిన మరియను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆమె ద్వారా నరావతారుడై, దేవుడు నరావతారుడై అవటం అనేటువంటిది, ప్రియ స్నేహితులరా, మనుష్యవతారం దాల్చటం, మన రూపంలో మనలాగా ఈ లోకంలోనికి రావటం అనేటువంటిది మానవుని యొక్క మేధాశక్తికి అతీతమైనటువంటి ఒక గొప్పనైనటువంటి రహస్యం. అంతటి గొప్పనైనటువంటి కార్యము తల్లి మరియా గర్భములో దేవుని యొక్క అనుగ్రహము ద్వారానే జరిగింది. అందుకే మరియ తల్లి విశ్వమానవాళికి తల్లి అయ్యింది, విశ్వాసులకి మార్గచూపరి అయ్యింది, క్రీస్తు చెంతకి నడిపించేటువంటి ఒక మార్గం అయ్యింది, ఒక దీపం అయ్యింది. అందుకే మరియ తల్లి స్వరూపాలను పెట్టుకుని మనము ప్రార్థనలో చేస్తూ ఉంటాం. మరియ తల్లి ఏం చేస్తుంది అంటే, ప్రియ స్నేహితులారా, నిత్యము కూడా మనలను క్రీస్తు చెంతకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి అనుభూతి తల్లి మరియ ఒడిలో మనకి కలుగుతూ ఉంది, ప్రియ స్నేహితులారా. అందుకే మరి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ప్రార్థన చేసుకుందామని ఈ 3 రోజులు కూడా చక్కగా మరి సిద్ధపాటు దినాలుగా మీరు ఏర్పరచుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లి మరియా ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ కూడా మనకి ఉండాలని, దేవుని చెంతకు వెళ్ళటానికి, దేవుని యొక్క మహత్తరమైనటువంటి ప్రేమను మనము చవి చూడటానికి తల్లి మరియా ఒక గొప్పనైనటువంటి మార్గచూపరి అయింది. అందుకే నిత్యము ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. ఈ పుణ్యస్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, షీలో అనేటువంటి పర్వత ప్రాంతమున ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఒక తల్లి కన్నీరు కాచుకుంటూ ప్రార్థన చేసింది. ఆమె అన్న ఏం చేసిందంటే, కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసింది. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి దీనావస్థను కటాక్షింపము. అయ్యా, నాకు ఒక మగబిడ్డను ప్రసాదించము, ఆయన జీవితాంతకాలం వరకు కూడా నీకు సేవ చేసేటువంటి బిడ్డగా నేను నీకు సమర్పణ చేస్తాను అని ఆమె మొరపెట్టి ప్రార్థన చేసింది. ఆమె దేవాలయంలో ఆ పుణ్యక్షేత్రమునకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రవక్త కూడా అమ్మా తలుపు మూసివేయాలన్నాడు, సమయం మించింది అన్నాడు. కానీ ఆమె దేవాలయములోనే ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోయినా, వారి యొక్క బలులను సమర్పించి, కృతజ్ఞతా బలులను సమర్పించి వెళ్ళిపోయినా, అన్నా మాత్రం దేవాలయములోనే, ఆ పుణ్యక్షేత్రములోనే ఉండిపోయింది. ఆ పుణ్యక్షేత్రంలోనే ఉండిపోయి ఆమె ఏం చేస్తుందంటే,
కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. పిల్లలు పుట్టకపోతే, పెళ్ళి అవ్వకపోతే ఒక రోదన, పెళ్ళి అవ్వట్లేదు మా అబ్బాయికి మా అమ్మాయికి అని ఊరంతా చాటింపేస్తాం. దేవాలయంకి వచ్చి ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం. వివాహము దేవుని యొక్క చేయుదము, కానీ దేవునికి మాత్రం మనం చెప్పం. వివాహము ఎవరు చేసే కార్యం అంట? దేవుడు చేసే పని. దేవుడికి చెప్పం, ఊరంతా చెప్తాం. పెళ్ళిళ్ళు పేరేళ్ళకి చెప్తాం. matrimony.coms అన్నీ కూడా చూస్తాం ఇంటర్నెట్లో. ప్రియ స్నేహితులారా, పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదు, తర్వాత పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టట్ల ఊరంతా తిరుగుతాం. అన్ని హాస్పిటల్కి తిరుగుతారు, అన్ని మాత్రలు మింగేస్తారు, అన్ని టెస్టులకు వెళ్ళిపోతారు. గర్భఫలము యెహోవా ఇచ్చు వరమని వాక్యం వింటాం, కానీ అయ్యా నాకు గర్భఫలము దయచేయి అని మొరపెట్టి ఏనాడైనా ప్రార్థన చేసావా? ప్రియ స్నేహితులారా, మరి ఈ తల్లి ఏం చేస్తుందంటే సంతానం లేక బాధపడుతూ ఉంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే షీలో అనే పర్వత ప్రాంతమునున్న పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. పుణ్యక్షేత్రానికి వెళ్ళి మనలాగా 4 చెరుకుగళ్ళ కొనుక్కుని వచ్చేయాల, తిన్నాళ్ళకు వెళ్ళి మనలాగా ఆ రంకులు రాటాలు అవన్నీ చూసి వచ్చేయట్లా, అక్కడ పెట్టిన లైటింగ్ అని చూసి వచ్చేయట్లా. ఈ తల్లి ఏం చేస్తుందంటే అందరూ వెళ్ళిపోయినా కానీ మోకరించి దేవాలయంలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన కూడా ఎలా చేస్తుందంటే కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తుంది. మనం ఏడుస్తున్నాం రోజు. ఎక్కడ ఏడుస్తారంటే టీవీ ముందు సీరియల్లో చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. టీవీల ముందు కూర్చొని సీరియల్ వస్తూ ఉంటే ఆ సీరియల్ చూస్తూ చాలామంది కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవాలయంలో ఏనాడైనా కానీ నీ జీవితంలో వచ్చినటువంటి కష్టములను, బాధలను, సమస్యలను దేవునికి విన్నవించుకుంటూ ఏనాడైనా ప్రార్థన చేశామా? ప్రార్థన చేయాలి. ప్రియ స్నేహితులారా, ప్రార్థన చేయాలి. దేవాలయంలో ప్రార్థన చేయాలి. దేవాలయంలో ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా మన మొరలను ఆలకిస్తాడు. 63వ కీర్తనలో, కీర్తన గ్రంథంలో ప్రియ స్నేహితులారా, మరి దేవాలయములో అయ్యా 63వ కీర్తన 2వ వచనము, నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలననియు నా కోరికని తెలియచేస్తూ 6వ వచనం చదువుదాం. నా పడక మీద 6వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా రేయి నా పడక మీద నేను నిన్ను స్మరించుకుంటూ ఉన్నాను. రాత్రి వేళలో రేయి 4 జాములు రాత్రి వేళ నేను నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను. నీవు నాకు సహాయకుడుగా ఉంటివి, నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. సంతసముతో నేను పాటలు పాడుచు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నానని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మరి అలాగే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి అంటే ప్రియ స్నేహితులారా, మరి 69వ కీర్తనలో కూడా 3వ వచనం నుంచి చదువుతుంటే, అరచి అరచి నేను అలసిపోతున్నా. దావీదు మహారాజు తన జీవితంలో కలిగినటువంటి శ్రమలను, బాధలను, ఇబ్బందులను తలంచుకుని ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా అరచి అరచి నేను అలసిపోతుని, నా గొంతు బొంగురు పోయే వరకు కూడా నాయన నేను నీ సన్నిధిలో నిన్ను స్తుతించి కీర్తించి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. బొంగురు పోయే వరకు దేవుని సన్నిధిలో ఏనాడని ప్రార్థన చేశావు? అరచి అరచి నేను అలసిపోయాను, నా గొంతు బొంగురు పోయినది. నీ సహాయము కొరకు ఎదురు చూచి నా కన్నులు వాచినవి. రాత్రంతా సెల్ ఫోన్ చూస్తారు కొంతమంది, తెల్లారి కళ్ళన్నీ వాసిపోయి ఉంటాయి. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఆయన దేవుని సన్నిధిగా దేవుని యొక్క కృపకై మొరపెట్టి
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రియ స్నేహితులారా. కనుక మరి కన్నీటితో ప్రార్థన చేసింది తల్లి. కన్నీటితో నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే ప్రియ స్నేహితులారా, దేవుడు గొప్పనైనటువంటి విధంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 56వ కీర్తనలో 8వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, అయ్యా నీవు నా వేదనలను గుర్తించితివి. నా వేదనలన్నీ కూడా గుర్తించితివి, నా కన్నీటి బిందువులను, నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి, వారిని నీ గ్రంథమున లిఖించలేదా. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి బొట్టును కూడా, కన్నీటి బొట్టును తన సీసాలో దాచి ఉంచుతాడంట. అనగా దీవిస్తాడు, వృధాగా పోదు. ఈ తల్లి కూడా పుణ్యక్షేత్రంలోనికి వెళ్ళి, పవిత్రమైన స్థలములోకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేస్తుంటే దేవాలయంలో ఒక చిన్న సెలయేరులాగా నీరు ప్రవహిస్తూ ఉన్నాయి. పండగ పట్టుచారు కనపడితే ఏడిపోయి, చిన్న చిన్నాటికి ఏడుస్తూ ఉంటాం, సీరియల్లో చూస్తా ఏడుస్తూ ఉంటాం, అన్నిటికీ ఏడుస్తూ ఉంటాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఆయన మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను దేవుని సన్నిధిలో విన్నమిస్తూ నీవు కన్నీటితో దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మన కన్నీటి బిందువులను తన సీసాలో పోసి ఉంచుతాడంట. ప్రియ స్నేహితులారా, తల్లి మరియా ఒక గొప్పనైనటువంటి మాదిరి మనకి. ఆమె అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తూనే, బాధల నడుమ కూడా దేవుని యొక్క కృపావరాన్ని పొందుకుని మానవాళికి ఒక గొప్పనైన మహోపకారణము చేసింది. అదే రక్షకుడైనటువంటి క్రీస్తుని మానవుడిగా మన మధ్యకు రావటానికి వారధి అయింది. ఆమె ద్వారా కృపావరాలు మరలా మానవాళికి రావటం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకే వరప్రవాహిని అని మరియ తల్లిని మనం కొనియాడుతూ ఉంటాం. అనేకమైనటువంటి వరాలు దేవుడు ఇంత గొప్పగా తల్లి మరియను హెచ్చించటానికి ఆమె దేవుని యొక్క వాక్కుకు లోబడింది. మరియ తల్లి గొప్పతనం అంతా కూడా ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే ప్రధానం చేసుకుంది, దైవ వాక్యాన్నే ప్రామాణికముగా చేసుకుంది. దేవుడు ఒక్క మాట పలికాడు అంతే. అందుకే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ఉద్దేశించి పలికినటువంటి మాటలలో మరియ తల్లి గొప్పతనం అంతా కూడా ఉట్టిపడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ సందర్శించిందో, ఎలిజబెత్ అమ్మ చెంతకు వచ్చిందో, తల్లి మరియా వచ్చినటువంటి వేళ తల్లి మరియను ప్రశంసిస్తూ పొగుడుతూ ప్రియ స్నేహితులారా గొప్పనైనటువంటి మాటలు తల్లి మరియ గురించి ఆమె పలికి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 45వ వచనం చదువుదాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. నీ జీవితం ధన్యం. ఎందుకంటే నా భర్త ఉన్నాడు. ఎవరా భర్త? ఎలిజబెత్ అమ్మ భర్త జకరియా. ఎవరైనా అమ్మా? యాజకుడైనా కానీ దేవాలయంలో యాజకత్వం చేస్తున్నటువంటి ఆయన ధూపం వేస్తూ ఉండగా గాబ్రియేలు సన్మంస్కుడు దర్శనమిచ్చి, గొడ్రాలైనటువంటి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది, యోహానని పేరు పెట్టమంటే నమ్మాడాయన? నమ్మాడా? నమ్మల. ఇది మనసులో పెట్టుకుని ఎలిజబెత్ అమ్మ చిన్న ప్రాయమైన, యవన ప్రాయమైన ఎంత గొప్పనైనటువంటి విశ్వాసాన్ని కనపరిచావు. అందుకే ప్రభువు పలికిన, దేవుడు ఒక్క మాట పలుకగా ప్రభువు పలికిన వాక్కు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవని తల్లి మరియను ఉద్దేశించి గొప్పనైనటువంటి మాటలు పలికింది. ప్రియ స్నేహితులారా, అలాగే మరి లూకా శుభవార్తలోనే యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే
ఆయన గొప్పతనము చూసి, ఆయన చేస్తూ ఉన్నటువంటి మహా గొప్పనైనటువంటి కార్యాలను చూసి, అద్భుతాలను చూసి, గొప్పనైనటువంటి పలుకులను ఆలకించి, మరి జనసమూహములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను ఆమె ఎలుగెత్తి ఈ విధంగా పలికిందంట. ఏమంటూ ఉంది? ఆయన ఇట్లు పలికినప్పుడు ఆ జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భము, నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి అంది. తర్వాత క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించు వారు మరింత ధన్యులు అన్నారు. రెండు కూడా మరియ తల్లికే ఆపాదించబడతాయి. తల్లి మరియలాగా దేవుని యొక్క వాక్కును విధేయించి, విశ్వసించి, పాటించినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి తల్లి అయినటువంటి మరియ మనకు దర్శనమిస్తుంది. చిన్న ప్రాయమైనా కానీ ఒక ప్రక్కన యాజకుడై ఉండి వయసులో కూడా చాలా పెద్దవాడై ఉన్న జకరియా దైవ వాక్కును, దైవ ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయాడు. చిన్న ప్రాయమైనా కానీ తల్లి మరియా దైవ వాక్కును, ప్రణాళికను అర్థం చేసుకోగలిగింది. అందుకే ఆమె జీవితం చాలా ధన్యము అని కొనియాడబడింది. అలాగే క్రీస్తు ఉత్థానమైనప్పుడు థామస్ గారు కూడా ఏమన్నారంటే, అయ్యా నేను నమ్మనన్నాడు. నేను నమ్మను. యేసు ప్రభు ఎలా చనిపోయాడంటే, ఆయన చిన్న చిన్న వ్యాధో బాధ వచ్చి చనిపోలేదు. సిలువకు అంటగొట్టబడ్డాడు. సిలువకు అంటగొట్టబడి మరణించాడని నిర్ధారణ చేయబడి సమాధిలో పెట్టబడినటువంటి వాడు మరలా జీవంతో లేచాడంటే నేను నమ్మనన్నాడు. యేసయ్య దర్శనమిచ్చి తోమాస్తో ఏమంటూ ఉన్నాడంటే, తోమా, చూచుట వలన కదా నీవు నన్ను విశ్వసించావు. ఈ లోకము చూడకముందు, ఎవరో కూడా నమ్మకముందు, క్రీస్తుని తానే స్వయముగా చూడకపోయినా క్రీస్తుని నమ్మింది, దేవుని విశ్వసించింది, దైవ కార్యం జరుగుతుందని గొప్పగా నమ్మినటువంటి మాతృమూర్తి మన తల్లి అయిన మరియా. అందరూ కూడా తర్వాతే వచ్చారు. యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడై అనేకమైనటువంటి కార్యములు చేసిన తర్వాత కదా లోకము నమ్మింది. కానీ ఏ సూచిక క్రియ కూడా చూడకుండా దేవుని యొక్క ప్రణాళికను ఎంతో గొప్పగా విశ్వసించినటువంటి తల్లి, శ్రీసభ మాత మన తల్లి అయినటువంటి మరియా. ప్రియ స్నేహితులారా, అందుకే మరియ విశ్వాసానికి దైవ వాక్యమే ఆధారమైంది. వాక్యమనే పట్టుకుని వేలాడింది. ఆ వాక్యమే నెరవేరింది. ఈ వాక్యమనే ఆమె మనను ఆలకించమని ఆహ్వానిస్తూ ఉన్నది. నాయనా, ఇదిగో ఆయన నమ్మండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. నేను అదే చేశా. దేవుడు నన్ను ఏదైతే కోరుకున్నాడో, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో, దైవ వాక్కును నేను శిరసా వహించాను, నేను నమ్మాను, అది నా జీవితంలో నెరవేరింది నాయన. కనుక శిష్యులారా, మీరు అపనమ్మకముతో ఉండవద్దు. ప్రియ సంగమా, మీరు అపనమ్మకముతో ఉండవద్దు. నా కుమారుని చెంతకు రండి, విశ్వసించండి, ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి అనే తల్లి మరియా మనందరినీ కూడా ప్రాధేయపడి అడుగుతుంది. ప్రియ స్నేహితుల, కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకముగా ఈ ఆరాధన చేసుకుంటున్నటువంటి మనం దైవ వాక్కును తల్లి మరియ వలె విశ్వసిద్దాం. ఆమె మాత్రికను, మాదిరిని అనుసరిస్తూ గొప్పనైనటువంటి విశ్వాస సాక్షులుగా ఈ లోకములో పయనించడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు రేపు జరగబోయేటువంటి పండగ పూజలో దేవుడు తోడుగా ఉండాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ ప్రార్థన ద్వారా మన విశ్వాసములో మరలా బలపడి స్థిరపడేటువంటి కృపను ప్రభువు మనకు ప్రసాదించాలని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా దీవించండి. కొన్ని పవిత్రమైనటువంటి స్థలాలు నీవు ఎంపిక చేసుకుంటావు నాయన. అక్కడ విశ్వసించి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తావు నా తండ్రి. ప్రభు, మా ఈ లూర్దు మాత గుహను వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా మరి గొప్పనైనటువంటి మందిరంలో ఉన్నాం, ఈ మందిర ప్రాంగణంలో ఉన్నావు నాయన, ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఉన్నాం.
మనస్సు విప్పి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో నీకు తెలుసు నాయన. అవసరాలను గుర్తించేటువంటి దేవుడు నాయన, వరములను ఇచ్చేటువంటి దేవుడు నాయన. కనుక నీ వరప్రసాదలు మాకు ప్రసాదించమని అమ్మా మరియ తల్లి, నీ ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ మనవులన్నిటినీ మనాదుడును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.